ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4,22,000 క్యూసెక్లుగా ఉంది. వరద కాస్త తగ్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తోంది. ఒకసారి మా కరెస్పాండెంట్ అశోక్తో మాట్లాడదాం. వరద ఉధృతి ఏ రకంగా ఉందో అతని మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. ఎస్ అశోక్, చెప్పండి. మొదటి ప్రమాద హెచ్చరిక అయితే ఇంకా కొనసాగుతున్నట్టుగా చూస్తున్నాం. 4 లక్షల ఇన్ఫ్లో అవుట్ఫ్లోగా కనిపిస్తోంది. వరద ఉధృతి అయితే తగ్గినట్టుగానే వార్తలు వస్తున్నాయి. ఏంటి పరిస్థితి అక్కడ? ఏం చెప్తున్నారు అధికారులు? హరి, తెలంగాణలో వర్షాలు తగ్గడంతో దాని ప్రభావంతో ఏదైతే మున్నేరు మీదుగా వచ్చే వరద కొంత తగ్గుముఖం పట్టిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద చూస్తే గనక 4,22,000 క్యూసెక్ల వరద నీరుని అయితే కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వాస్తవానికి నిన్న ఉదయం కేవలం 1,00,000 క్యూసెక్లు మాత్రమే కృష్ణా నదిలో వరద ప్రవాహం ఉంది. కానీ ఇటు తెలంగాణ ఎగువనున్న ఏదైతే ప్రకాశం బ్యారేజ్కి ఎగువనున్న క్యాచ్మెంట్ ఏరియా కావచ్చు, లేదంటే తెలంగాణ ప్రాంతం నుంచి అక్కడ ఖమ్మం కావచ్చు, ఇతర జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఒక్కసారిగా కృష్ణా నదికి వరద పోటెత్తింది. అటు మున్నేరు నుంచి మొత్తం వరదంతా కూడా వచ్చి కృష్ణా నదిలో చేరుతున్న క్రమం. నిన్న రాత్రి సమయానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసేంత తీవ్ర స్థాయికి వరద ఉధృతి పెరిగింది. దీంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. కేవలం 12 గంటల్లోనే 4 లక్షల పైబడి క్యూసెక్కుల వరద పెరగడంతో ఇటు లంక గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా కొంత ఆందోళన చెందిన పరిస్థితి. ఎందుకంటే గడిచిన 3 నెలలుగా కృష్ణానదిలో వరద ప్రవాహం అనేది స్థిరంగా కొనసాగుతుంది. కనీసం 1,00,000 క్యూసెక్కుల వరద అయితే కూడా కొనసాగుతుంది. దీంతో ఇప్పటికే 3 నెలల నుంచి కూడా లంక గ్రామాలకు సంబంధించిన ప్రజలు కేవలం పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. అనేక వందల ఎకరాలు వ్యవసాయం కూడా దాదాపుగా పూర్తిగా పాడైపోయింది. మరోమారు ఇప్పుడు మళ్లీ 5 లక్షల పైబడి 6 లక్షల పైబడి వరద వస్తుందని అధికారులు అంచనా వేయడంతో అటు రైతులు కావచ్చు, లేదంటే లంక గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఎగువనున్న తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టడం, అదే క్రమంలో వరద కూడా తగ్గుముఖంగా పట్టడంతో ఇటు అధికారులతో పాటు ప్రజలు కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ వరద భారీగా ఏదైతే మున్నేరులోంచి బాగా వస్తుందో ఈ క్రమంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు సంబంధించి అనేక చోట్ల కాజ్వేల మీద కూడా నీరు ప్రవహించింది. ఆయా గ్రామాలకు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో ఇటు పెనుగంచి ప్రోలు దగ్గర ఉన్న ఏదైతే బ్రిడ్జ్ ఉంటుందో ఆ బ్రిడ్జ్ మీద నుంచి కూడా ప్రస్తుతం వరద ప్రవాహం అంతా కూడా తగ్గింది. రాకపోకలు కూడా పూర్తిగా పునరుద్ధరణ జరిగిన పరిస్థితి. చాలా చోట్ల రోడ్లు ధ్వంసమైన చోట కూడా అక్కడ అధికారులు అయితే కూడా అప్రమత్తమయ్యి ప్రజలెవరు కూడా అటుగా రాకపోకలు చేయకుండా జాగ్రత్తలు అయితే కూడా తీసుకున్నారు. మొత్తానికి నిన్నటితో పోల్చుకుంటే చాలా వరకు కూడా వరద ప్రవాహం తగ్గింది. రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. ప్రస్తుతం అయితే 4,22,000 క్యూసెక్ల వరద కొనసాగుతుంది. కాబట్టి మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కూడా ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ కూడా వరద కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో తగ్గే వరకు కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది.